అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇంతకీ కమిషన్ అడిగిన ప్రశ్నలేంటి, వాటికి హరీష్ రావు ఇచ్చిన సమాధానాలేంటో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది అని కమిషన్ ప్రశ్నించింది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే అంటూ హరీష్ రావు సమాధానమిచ్చారు. ఇక తమ్మిడిహట్టి దగ్గర పెద్దగా నీటి నిల్వ ఉండదని సిడబ్ల్యూసీకి తెలిపిందన్నారు హరీష్ రావు. వ్యాప్కో సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని, ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు, సమిష్టి నిర్ణయమని, టెక్నికల్ నిర్ణయమని హరీష్ రావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక జీవో 115 ప్రకారం మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా, రైతులకు ఎక్కువ నీళ్లు అందించేందుకు అప్పటి ప్రభుత్వంలో సబ్ కమిటీ ఏర్పాటైందని, సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, నేను సభ్యులుగా ఉన్నామని సమాధానమిచ్చారు హరీష్ రావు. ఇక మూడోది, మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్ట్లు ఇచ్చారు అంటూ హరీష్ రావు ఆన్సర్ చేశారు. ఇక నాలుగోది, అన్నారం, సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏవైనా చర్యలు తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది. దానికి టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగా లొకేషన్స్ మారాయి, బరాజ్లో ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం కొత్తేమీ కాదు అంటూ గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టుల లొకేషన్లు కూడా మారాయంటూ గుర్తు చేశారు హరీష్ రావు. ఇక ఐదోది, ప్రాజెక్టుల లొకేషన్ మార్చే అధికారం హై పవర్ కమిటీకి ఉందా అంటూ కమిషన్ ప్రశ్నించింది. అయితే దానికి ఆన్సర్ చేస్తూ హరీష్ రావు, అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది అన్నారు హరీష్ రావు. ఇక ఆరవది, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం అసలు ఏంటి అంటూ కమిషన్ ప్రశ్నించగా, నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు హరీష్ రావు. ఇక ఏడవ ప్రశ్న, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు అంటూ ప్రశ్నించింది కమిషన్. అయితే నీళ్లను అమ్మి లోన్లను రీపేమెంట్ చేయాలనుకున్నామంటూ సమాధానం ఇచ్చారు హరీష్ రావు. ఎనిమిదో ప్రశ్న, కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా, అయితే ఎంత చేశారు అంటూ కమిషన్ ప్రశ్నించింది. కోవిడ్ కారణంగా 2 ఏళ్లు అయితే ఆలస్యమైంది, అయితే అప్పటికే మెదక్లో కోకోకోలా లాంటి సంస్థలు వచ్చాయంటూ గుర్తు చేశారు హరీష్ రావు. ఇక తొమ్మిదవది, నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు అంటూ కమిషన్ ప్రశ్నించింది. అయితే అప్పటి పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం జరిగిందంటూ సమాధానం ఇచ్చారు హరీష్ రావు. ఇక 10వ ప్రశ్న, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా నీళ్లు ఇవ్వొచ్చని నిపుణుల కమిటీ చెప్పిందా అంటూ ప్రశ్నించింది కమిషన్. అయితే నేరుగా మిడ్మానేరుకు నీళ్లు తరలించడం సాధ్యం కాదంటూ అప్పటికే కమిటీ చెప్పిందంటూ సమాధానం ఇచ్చారు హరీష్ రావు. ఇక 11వ ప్రశ్న, కాళేశ్వరం బరాజ్లో నీళ్లను స్టోరేజ్ చేశారా అంటూ ప్రశ్నించారు. టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవంటూ హరీష్ రావు దానికి సమాధానం ఇచ్చారు. ఇక 12వది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని నీళ్లను నిల్వ చేశారంటూ కమిషన్ ప్రశ్నించింది. దానికి హరీష్ రావు, రిజర్వార్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను నిల్వ చేశామంటూ సమాధానం ఇచ్చారు. ఇక 13వది, బారాజ్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నీళ్లను స్టోర్ చేశారా అంటూ కమిషన్ ప్రశ్నించింది. అయితే టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారంటూ హరీష్ రావు సమాధానం ఇచ్చారు. ఇక 14వది, బ్యారేజ్లో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అంటూ కమిషన్ ప్రశ్నిస్తే, బ్యారేజ్లో నీళ్లను నింపమని ఎవ్వరూ ఆదేశించలేదంటూ హరీష్ రావు సమాధానం ఇచ్చారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.